మన ఇండియా నుంచి కువైట్కి మెడిసిన్ తెప్పించుకోవాలంటే ప్రాసెస్ ఏముంటుంది అనేసి ఒక బ్రదర్ అడిగినారు. వాళ్ళ నాన్నేమో హార్ట్ పేషెంట్ అంట. సో లాస్ట్ టైము మన సార్ వాళ్ళు లండన్ నుంచి మెడిసిన్ ఆర్డర్ చేసి ఉన్నారు. ఆ ప్రాసెస్లో ఒక 4 రోజులు తిరిగినాను నేను. ఆ ప్రాసెస్ ఎలా ఉండింది అనేసి మీకు వివరిస్తాను. మ్యాక్సిమం అదే ప్రాసెస్ ఇండియా నుంచి కూడా ఉంటుంది. ఇంకా ఎవరన్నా బాగా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్లు చెప్పండి. ఎవరన్నా మన ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఎమర్జెన్సీగా తెప్పించుకోవాలంటే తెప్పించుకుంటారు. సో ఆ ప్రాసెస్ ఎలా ఉండిందంటే చూడండి, మా సార్ వాళ్ళు లండన్లో ఉండే ఒక అపోలో అనుకోండి, అపోలో ఫార్మసీకి ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చినారు, మాకు ఈ మెడిసిన్ కావాలనేసి. సరే మేము పంపిస్తాము, మీ అడ్రస్ ఇవ్వండి అనేసి వాళ్ళు చెప్పినారు. వాళ్ళు ఇచ్చేసినారు. వాళ్ళు ఇవ్వగానే అక్కడి నుంచి వాళ్ళు పంపించాలంటే కొరియర్ కంపెనీలు ఉంటాయి, అరమెక్స్, డిహెచ్ఎల్ ఇలా. సో వాళ్ళు అరమెక్స్లో పంపించినారు. అరమెక్స్లో పంపిస్తే వీళ్ళు ఇచ్చిన అడ్రస్ నెంబర్ వేసి అది నేరుగా ఇంకా అది కూలింగ్లో అంటే ఫ్రిడ్జ్లోనో పెట్టుకొని తీసుకొని వచ్చినారు. రాగానే ఇక్కడ కువైట్లో ఎయిర్పోర్ట్లో కస్టమ్స్లో ఉంటుంది, అది వాళ్ళు బయటికి పంపిరు అనమాట. సో కస్టమ్స్లో ఇరుక్కోగానే ఇక్కడ అరమెక్స్ కొరియర్ ఆఫీస్ ఉంటుంది కదా, మీ నెంబర్ ఉంటుంది కదా, వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యి చెప్తారనమాట, మీ మెడిసిన్ ఇలా ఇక్కడ ఉండాలి, ఫర్దర్ ప్రాసెస్ కంటిన్యూ కాండి అనేసి. సో ఫర్దర్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, మీరు ఎయిర్పోర్ట్ పోతే, ఎయిర్పోర్ట్ అంటే కార్గో సెక్షన్ పోవాలి. మెయిన్ మనం ఇండియాకు పోయే ఫ్లైట్లు ఉంటాయి చూడ, అక్కడ కాదు, కార్గో సెక్షన్లో పోయినాం అనుకోండి, అరమెక్స్ ఆఫీస్లో వాళ్ళు ఒక 2 పేపర్లు తీసిస్తారు. ఇది మనం వచ్చేసి సభా డ్రగ్ క్లియరెన్స్ ఆఫీస్కి ఉంటుంది, అక్కడికి పోయి క్లియరెన్స్ తీసుకోవాలి. క్లియరెన్స్ తీసుకోక ముందు మనం ఏం చేయాలంటే, ఇక్కడ కువైట్లో ఉండే డాక్టరు మీకు ఈ హార్ట్కి సంబంధించిన మెడిసిన్ అవసరం అనేసి ఆయన మీకు రాసియాల చీటీ రాసిచ్చి స్టాంప్ కొట్టిస్తే అది తీసుకొని ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఇచ్చిన 2 పేపర్లు తీసుకొని నేరుగా అక్కడ పోయినాం అనుకోండి, డ్రగ్ క్లియరెన్స్ కాడికి, ఆడ 2-3 చోట్ల తిరగాల్సింది ఉంటుంది. కొన్ని స్టాంపులు తగిలించాల్సింది 2-3 స్టాంపులు తగిలియాలా. సో వాళ్ళు సైన్ చేసేసి క్లియరెన్స్ ఇచ్చేస్తారు. క్లియరెన్స్ ఇవ్వగానే నేరుగా అది తీసుకొని మళ్ళీ ఎక్కడైతే తీసుకున్నారో అక్కడే సబ్మిట్ చేయాలన్నమాట. సబ్మిట్ చేస్తే మళ్ళీ ఆ సబ్మిషన్ చేసిన తర్వాత అతను ఇంకా 2 రోజులు పడుతుంది అంటారు. అంటే సబ్మిట్ ఆడికి క్లియర్ అయిపోయింది, 2 రోజుల తర్వాత వాళ్ళు మీకు మీ అడ్రస్ ఇచ్చినారు కదా, ఆడికి డెలివరీ ఇస్తారు. ఇది ఫుల్ ప్రాసెస్ అంటే ఇలా ఉంటుంది అనమాట. ఈ ప్రాసెస్ చాలా పెద్దది, కానీ ఈ ప్రాసెస్ మొత్తం నేను చేయగలుగుతాను, చేయించుకోగలుగుతాను అంటే తెప్పించుకోండి బంగారంగా. ఇలా ఉంటుంది ప్రాసెస్. లేదంటే ఎవరన్నా మన వాళ్ళు వస్తామంటే ఒకరికి 2 చోట్ల చెప్పి పెట్టండి, లేదంటే ట్రావెల్స్ చెప్పి పెట్టండి, ఎవరన్నా వస్తుంటే వాళ్ళ ద్వారా తెప్పించుకోవడం మంచిది. సో ఇది చాలా తతంగంగా ఉంటుంది, కానీ లీగల్ ప్రాసెస్ ఇదనమాట నాకు తెలిసింది. ఇంకా ఎవరన్నా తెలిసిన వాళ్ళు బాగా ఉంటే కామెంట్లో చెప్పండి, మన తెలుగు వారికి ఉపయోగపడుతుంది. ఈ వీడియో షేర్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. ఉంటా ఫ్రెండ్స్, ఓకే బాయ్.